హై సన్ రైజర్స్ హైదరాబాద్కి కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్ పేరు దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఈ న్యూస్ రాగానే ఫ్యాన్స్లో, క్రికెట్ సర్కిల్స్లో ఒక పెద్ద డిబేటే మొదలైంది. అసలు ఏం జరుగుతోంది? ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? దాని వెనుకున్న ప్లాన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అందరి మైండ్లోనూ ఇదే ప్రశ్న. మన దగ్గర ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి డేంజరస్ హిట్టర్లున్నారు కదా. వాళ్లు సూపర్ ప్లేయర్స్, అందులో డౌటే లేదు. కానీ క్యాప్టెన్సీ అంటే కేవలం కొట్టడమే కాదు. మరి వీళ్ళని కాదని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇషాన్ వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? ఈ క్యాప్టెన్సీ సెలెక్షన్ చుట్టూ జరుగుతున్న చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇది సడన్గా తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదు. దీని వెనుక ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి ఒక క్లియర్ ప్లాన్, 2 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం. ఈ డెసిషన్ వెనుక ఉన్నవి రెండు మెయిన్ పాయింట్స్. 1, ఈషాన్ ప్రెజెంట్ ఫామ్ అదిరిపోయింది. 2, తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న లీడర్షిప్ స్కిల్స్. ఈ రెండింటి గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కారణాల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఈషాన్ కిషన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ జర్నీని చూడాలి. ముఖ్యంగా ఒక పెద్ద బ్రేక్ తర్వాత అతనిచ్చిన కంబ్యాక్ అది మామూలుగా లేదు. మనందరికీ గుర్తుంది కదా, 2023లో ఈషాన్ మెంటల్ ఫెటీగ్ అని చెప్పి టీమిండియా నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆ టైంలో చాలామంది తన కెరియర్ ఏమైపోతుందో అని కంగారుపడ్డారు. అది తన కెరియర్లో చాలా టఫ్ ఫేజ్. కానీ ఆ బ్రేక్నే ఒక ఆపర్చ్యూనిటీగా మార్చుకున్నాడు. జస్ట్ 3.5 నెలల్లోనే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా తిరిగి వచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా ఒక ఐపీఎల్ టీంకి కెప్టెన్ అయ్యే రేంజ్కి ఎదిగాడు. ఇది నిజంగా గ్రేట్ కంబ్యాక్. ఆ కష్టకాలంలో కృంగిపోకుండా ఫైట్ చేసి మళ్లీ నిలబడ్డాడు. ఆ పట్టుదల, ఆ కసి, ఆ తెగువే ఇప్పుడతనికి సన్ రైజర్స్ క్యాప్టెన్సీ ఆఫర్ని తెచ్చిపెట్టింది అనడంలో ఎల్లాంటి సందేహం లేదు. ఓకే, తన పర్సనల్ కంబ్యాక్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ కెప్టెన్గా తన ట్రాక్ రికార్డేంటి? ఒక లీడర్గా తనేంటో ఎక్కడ ప్రూవ్ చేసుకున్నాడు? ఇప్పుడు ఆ రెండో కారణాన్ని చూద్దాం. డొమెస్టిక్ క్రికెట్లో ఇషాన్ కిషన్ తన సొంత స్టేట్ ఝార్ఖండ్ టీంకి కెప్టెన్. అక్కడ తన కెప్టెన్సీలో టీం చాలా మంచి విజయాలు సాధించింది. ఆ విజయాల్లో ది బెస్ట్ ఏంటంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నమెంట్ని జార్ఖండ్ టీం గెలవడం. కెప్టెన్గా ఒక టీంని నేషనల్ లెవెల్లో ఛాంపియన్గా నిలబెట్టడం. అది తన లీడర్షిప్ క్వాలిటీకి ఒక పెద్ద ప్రూఫ్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది, 51. ఏంటిది? ఈ నంబర్కి ఇషాన్ కెప్టెన్సీకి సంబంధమేంటి? ఒక్క సెకండ్ గెస్ చేయండి. ఆ సంబంధమేంటంటే, ఆ టోర్నమెంట్ ఫైనల్లో, అది ప్రెషర్ సిచ్యువేషన్లో కెప్టెన్గా ముందుండి నడిపిస్తూ కేవలం 51 బంతుల్లోనే సెంచరీ కొట్టి టీంని గెలిపించాడు ఇషాన్. అంటే ప్రెషర్ని తను ఎంత బాగా హ్యాండిల్ చేయగలడో దీని బట్టి అర్థమవుతోంది. సో, మనం స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరుకుతున్నట్టే ఉంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఇషానే పర్ఫెక్ట్ చాయిస్ అని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎందుకు నమ్ముతోంది? ఎందుకంటే ఆన్సర్ ఈ రెండింటిలోనే ఉంది. 1, అతని అన్బిలీవబుల్ కరెంట్ T20 ఫామ్. 2, తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న లీడర్షిప్. ఈ రెండింటి కాంబినేషనే అతన్ని ఈ రేస్లో అందరికంటే ముందు నిలబెట్టింది. అంటే ఎస్ఆర్హెచ్ టీం వెతుకుతోంది సరిగ్గా ఇదే. కేవలం ఒక మంచి బ్యాటర్నో లేదా ఒక మంచి కెప్టెన్నో కాదు, ఫామ్ ప్లస్ లీడర్షిప్, ఈ రెండూ కలిసిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇషాన్ కిషన్ రూపంలో దొరికిందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇషాన్ లాంటి అగ్రెసివ్ ప్లేయర్, హెడ్, అభిషేక్ శర్మ లాంటి సూపర్ అగ్రెసివ్ ప్లేయర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? అతని కెప్టెన్సీ సన్ రైజర్స్కి ఒక వరమవుతుందా లేక ఒక పెద్ద సవాలవుతుందా? దీనికి సమాధానం కోసం మనం నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సిందే.